వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. వరంగల్లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మంత్రి కొండా సురేఖ వేరువేరుగా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి వేరువేరుగా నివాళులర్పించారు. మంత్రి కొండా సురేఖ రావడానికి 5 నిమిషాలు ముందుగానే రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ. ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆ సమయంలో మంత్రి కొండా సురేఖ అనుచరులు జై కొండా అని నినాదాలు చేశారు. రాజీవ్ విగ్రహానికి నివాళులు అర్పించి మీడియాతో సారయ్య మాట్లాడుతున్న సమయంలో అక్కడకు చేరుకున్నారు మంత్రి కొండా సురేఖ. అయితే ఎర్రబెల్లి స్వర్ణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పట్టించుకోకుండా వెళ్లి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి కొండా సురేఖ. మంత్రి రాకముందే కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీవ్ విగ్రహానికి నివాళులు అర్పించడం, ఆ తర్వాత కాసేపటికే అక్కడికి చేరుకున్న సురేఖ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పట్టించుకోకపోవడంతో వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి బహిర్గతమైనట్లయింది. తాను రాకముందే రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించడాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విఘ్నతకే వదిలేస్తున్నారని అన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రోటోకాల్ పట్ల అవగాహన లేకపోవడంపై తానేమీ కామెంట్ చేయనన్న కొండా